మీరిందాల మాట్లాడుతున్నారు. ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆ ఫ్యామిలీకి చాలా అటాచ్‌మెంట్. ఇన్‌ఫాక్ట్ మీరు వాళ్ళని డ్రైవ్ లేదు. మా చేసి ఇంటి ఎదురుగా ఉంటున్నారు గదా! వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉంటారు. వాళ్ళ ఓకే. వాళ్ళ అదే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అదే అన్నయ్య గారు మేనకోళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. హ్మ్. హ్మ్. అంతకుముందు అటు పైన ఉండేవాళ్ళండి. తర్వాత ఈడకొచ్చారు. ఇక మాకేందంటే ఇక్కడ అంతా సుట్టెరికంలాగా హ్మ్. అంతా బాగుంటారు. ఏమని పిలుస్తూ ఉంటుంది ఆయేషా మిమ్మల్ని? ఏమని అంటే పిలిచేది? అప్పుడు అంత మనకు పరిచయం లేదు ఓకే. పిల్లలు. వాళ్ళు హ్మ్. అటు పైన ఉండేవాళ్ళండి. హ్మ్. తర్వాత వచ్చారు ఈళ్ళు. ఓకే. చనిపోయినాక వాళ్ళ మేనకోళ్ళుంటే అప్పుడు ఈ ఇంట్లోకి దగ్గరికి పిలుచుకొని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు అటు పైన ఉండేవాళ్ళు పద్మావతి కళ్యాణ మండపం దగ్గర. ఓకే. ఇక తర్వాత వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు వీళ్ళుంటే ఇక వాళ్ళొచ్చి ఇక్కడ ఇల్లు ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే వాళ్ళు తను చనిపోక ముందు వరకు ఎలా ఉండింది? ఆ! చనిపోయిన తర్వాత ఆ! ఆ పా ఇబ్బంది జరిగిన తర్వాత ఎలా మారిపోయింది అంటే పాప ఫ్యామిలీ? చనిపోయినప్పుడు వాళ్ళు అటున్నారు. బాగా హుషారుగా యాక్టివ్‌గా అవునా? ఉండేవాళ్ళు ఒక్క నిమిషం. తల్లిదండ్రులు. మీరు అంటున్నారు. ఆ పాప చనిపోకముందు వాళ్ళు హుషారుగా బాగా ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊరు వెళ్ళి కూడా మేడం గారు ఉద్యోగం చేసేవారు. హ్మ్. పిల్ల చచ్చిపోయినాక వాళ్ళ ఇది మారిపోయింది అసలు. వాళ్ళ దశ మారిపోయింది. మారిపోయి వాళ్ళు ఏంటో ఉన్నారు అని బతికున్నారు అని ఇదే ఒకటే గాని వాళ్ళ ఇది లేదు.